అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి క్రిస్పీ చికెన్ ఫ్రై. దీనికోసం అయితే ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేనైతే ఒక 300 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో మీ రుచికి సరిపోను కారము, ఇది నేను కొంచెం మైల్డ్‌గా చేస్తున్నాను తక్కువ స్పైసెస్‌తో. ఒక టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం వేశాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, మీ రుచికి సరిపోను వేసుకోవచ్చు ఉప్పు, కారము. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఒక పావు కప్ అంతా చిక్కని మజ్జిగ వేయాలి. ఇంక ఇవన్నీ వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేయాలి. ఎంత ఎక్కువ టైం ఉంటే ఎంతసేపు మ్యారినేట్ చేసినా పర్లేదు, ఒక 2-3 అవర్స్ దాకా. తక్కువ టైం ఉంటే కనీసం ఒక అరగంట అయినా కలిపి పెట్టాలి. ఇంత మైల్డ్‌గా వద్దనుకున్న వాళ్ళు దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు కారాలు ఇంకెక్కువ వేసుకొని ఇంకొంచెం స్పైసీగా ఘాటుగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా మైల్డ్‌గా తక్కువ స్పైసెస్‌తో చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా హ్యాపీగా తింటారు వాళ్ళు. పైన కోటింగ్ కోసం అయితే ఒక అరకప్పు కార్న్‌ఫ్లవర్, అరకప్పు మైదా, ఏ ఒక్కటైనా తీసుకోవచ్చు. ఓన్లీ మైదాతో చేసుకోవచ్చు, ఓన్లీ కార్న్‌ఫ్లవర్‌తో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా 2 కలిపైనా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆరిగానో, మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను. అవి చూసి వేసుకోండి. మీకు తక్కువ కావాలంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. మిరియాల పొడి వద్దనుకుంటే గనక కారపొడి కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ అయింది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ పౌడర్లో వెయ్యాలి. మైదా కార్న్‌ఫ్లోర్ పౌడర్ ఉంది కదా, దాంట్లో వెయ్యాలి. మనం డీప్ ఫ్రై చేస్తే ఒక బ్యాచ్‌కి సరిపోను ముక్కలు వేసేయి ఫస్ట్. వాటిపైనుండి ఇదిగోండి ఇలా ఈ పొడి మళ్ళీ పైనుండి కవర్ చేయాలి. మనకి చేతికి ఏమీ అతుక్కోకుండా ఉంటుంది. ఇదిగోండి ఆ ముక్కను తీసి అలా కొంచెం లైట్‌గా ప్రెస్ చేయాలి జెంటిల్‌గా, ఎక్కువ గట్టిగా నొక్కేయకుండా. అలా పైనుండి ఒకసారి అలా ప్రెస్ చేస్తే మంచిగా కోట్ అయిపోతాయి ముక్కలు. ఇంక ఫ్రై చేసేటప్పుడు మనకి కళాయికి అతుక్కోవడం కానీ అలాంటివి ఏమీ జరగవండి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. పైన కోటింగ్ ఊడిపోవడం కానీ అలా ఏమీ ఉండదు. ఇంకా లైట్‌గా ప్రెస్ చేస్తూ అన్ని ముక్కల్ని ఒక్కో బ్యాచ్‌కి సరిపోను, డీప్ ఫ్రైకి సరిపోను చేసుకోవాలి. ఇంకా పైన ఎక్స్ట్రా పొడి అంటుకుంటే దాన్ని కొంచెం దులిపినట్టుగా చేస్తూ ఇంకో ప్లేట్‌లోకి తీసుకోవాలి. చాలా ఈజీ అండి. దీన్ని మనం మైల్డ్‌గా తినాలనుకుంటే తక్కువ స్పైసెస్ వేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా, స్పైసీగా కావాలంటే ఎక్కువ మసాలా అయి వేసుకోవచ్చు. కొంచెం వెనిగర్, సోయా సాస్ కూడా వేసుకోవచ్చు మ్యారినేట్ చేసేటప్పుడు ఇష్టమైతే. ఇంకోండి పైన ఎక్స్ట్రా పౌడర్ అంతా దులిపేస్తూ అలా ఒక ప్లేట్‌లోకి సెపరేట్‌గా తీసుకొని వాటినైతే డీప్ ఫ్రై చేయాలి. ఒక 3-4 నిమిషాలైతే పడుతుంది ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి. ఇవి కళాయికి అసలు అతుక్కోవండి. మంచిగా వేశాక ఒక అర నిమిషం పాటు కదిలించకుండా ఉంచేయాలి. కదిలించినా అతుక్కోవు, అలా కదిలించకుండా ఉంచితే మంచిది. ఆయిల్లోకి కొంచెం పిండి అయితే వస్తుందండి, పైన కోట్ చేసాం కదా, ఆ పిండి కొంచెం అయితే వస్తుంది. కానీ ముక్క వేగే టైంకి ఆ పిండి కూడా అడుక్కి చేరిపోతుంది. పైన లేయర్ అయితే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇంకా లోపలేమో మనకి బటర్ మిల్క్ అది వేసి నానబెట్టాం కదా చికెన్ని, టైం ఉంటే ఒక 3-4 గంటలైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. మంచి సాఫ్ట్‌గా అవుతుంది. అంతే అండి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కేఎఫ్‌సీ లాంటి చోట ఇలాంటి చికెన్ ఆర్డర్ చేసుకుంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అలా ఉంటాయి కదా, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలాంటివి తక్కువ మసాలాలు ఉంటాయి కాబట్టి తిన్నా కూడా పిల్లలకి కానీ, మనకు కానీ ఏ రకమైన స్టమక్ కొంచెం బర్న్ అవుతూ ఇలా ఉంటుంది కదా, అలాంటిది ఏది ఉండకుండా కడుపుకి కూడా హాయిగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఒక 4 నిమిషాల్లో అయితే ఈ ముక్కలైతే మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వస్తాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ ముదురు రంగులోకి అయితే రావు, లేదంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక తీసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి పిండి కూడా అడుక్కి వెళ్ళిపోయింది. కొంచెం పిండిని వదులుతుంది కదా పైన. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి.
టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మనకి పిల్లల బర్త్‌డేస్‌కి కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి కానీ, ఈవినింగ్ స్నాక్‌గా అయినా కానీ చేసుకోవచ్చు.